సాహిత్య లోకానికి అందశ్రీ మరణం తీరని లోటు అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజల గుండె చప్పుడును తన పాటలతో వినిపించాడని గుర్తు చేశారు. అందుకే కోట్లాది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడని చెప్పారు. పోరు యాత్రలో తనతో పాటు చాలా కాలం గడిపాడు అని చెబుతున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. కవి రచయిత అందశ్రీ అకాల మరణం యావత్ తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కొద్దిసేపటి క్రితమే మంత్రి కిషన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సార్, నిజంగా మీరు చాలా దగ్గర ఆప్తులు, తన దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి కూడా, తన స్వభావం ఎలా ఉండేది, ఈరోజు అతను లేరు. ఆయన వ్యక్తిగతంగా ఎవరికి తల ఉంచేవాడు కాదు. ఆయన అనుకున్నటువంటి సిద్ధాంతం ప్రకారం, తను నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఎవరు ఎదురుగా ఉన్నా కూడా ముక్కుసూటిగా మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి ధైర్యం కలిగినటువంటి వ్యక్తి అందశ్రీ గారు. ఆయన అనేక ప్రజల సహజంగా పాడుకునేటువంటి పాటలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల గుండె చప్పుడు తన సాహిత్యం ద్వారా, ప్రజల గుండె చప్పుడు తన కళల ద్వారా, తన కవితల ద్వారా, తన పాటల ద్వారా వినిపించేటటువంటి వ్యక్తుడు. ఎందుకంటే ఆయన పేద కుటుంబాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు ఒక ప్రముఖ కవిగా కోట్లాది మంది ప్రజల హృదయాలను తనకు స్థానం సంపాదించుకున్నటువంటి అద్భుతమైనటువంటి మహానుభావుడు అందశ్రీ గారు. వారికి నాకు వ్యక్తిగతంగా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. నేను పోరయాత్ర చేస్తే ఎక్కువ రోజులు నా పోదయాత్రలో నాతో పాటు గడిపాడు. అదేవిధంగా ఇటీవల కూడా నేను మంత్రి అయిన తర్వాత కూడా నాతో వచ్చేవాడు, రెగ్యులర్గా ఫోన్ చేసేవాడు. ఏ రోజు కూడా ఇది అడిగేవాడు కాదు. కానీ మా ప్రభుత్వం గురించి, నేను చేయాల్సినటువంటి పనుల గురించి, సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి మాట్లాడేవారు. వారు నదుల గురించి, ప్రపంచంలో ఉన్నటువంటి నదులు ఏ రకంగా ఈ యొక్క పర్యావరణాన్ని కానీ, ఈ యొక్క ప్రపంచీకరణలో ఈ యొక్క నదుల పాత్ర ఏంటి, నదులకు సంబంధించి ఏ రకంగా అవి మనుషులతో మాట్లాడతాయి, జీవనదులు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా ప్రవహిస్తాయి, నదుల ప్రాధాన్యత ఏంది, వాటి గొప్పతనం ఏంటి వివరిస్తూ ఒక పెద్ద పరిశోధన చేస్తూ ఉన్నారు. అనేక దేశాలు పర్యటించి వచ్చారు. వారు అమెరికాలో కూడా కొన్ని నదుల గురించి పర్యటిస్తున్నప్పుడు నేను వారిని అమెరికాలో 4-5 రోజుల పాటు కలిసేటువంటి అవకాశం ఉండేది. నాతో పాటు గంటల తరబడి అమెరికాలో కూడా ఈ విషయం చర్చించాడు. ఇంకా ఆ యొక్క పరిశోధన పూర్తి కాలేదు, సగమే అయింది. దురదృష్టము. ఆ యొక్క నదుల మీద పరిశోధనకు సంబంధించి ఆయన తన ఆలోచన విధానాన్ని సమాజానికి అందించకముందే వారు స్వర్గస్థులయ్యారు. అదేవిధంగా ఇటీవలనే ఇంకా పిల్లల పెళ్లిళ్ళు కావాల్సింది. గట్కేసర్లో ఒక ఇల్లు కూడా ప్రారంభించి అది పూర్తి కాకముందే, ఇంట్లో చేరకముందే, గృహప్రవేశం కాకముందే ఈ రకంగా అనుకోకుండా హఠాత్తుగా స్వర్గస్థులు కావడం అనేటువంటిది నిజంగా వారి కుటుంబానికి కానీ మనందరికీ బాధ కలిగించేటువంటి సంఘటన. ఆయనకు కూడా ఒక్కసారి ఇంట్లో చేరేయాలనేటువంటి తపన చాలా ఉండేది. అది ఇంటి గృహప్రవేశం కాకముందే స్వర్గస్థులయ్యారు. నిజంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైనటువంటి సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఆ కుటుంబానికి అండగా ఉండే కార్యక్రమాల్లో నేను కూడా ముందుంటానని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. తను ఒక అనాథగా పెరిగినప్పటికీ ఇప్పుడు యావత్ తెలుగు ప్రజలందరినీ కూడా ఒక కుటుంబంగా అయ్యారనుకోవచ్చు. వారు నిజంగా ఒక అనాథగానే పెరిగారు. అనేకమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో అనేక వృత్తులు చేశారు. తన సహజంగా తన మనస్సులో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పాడుకునేటువంటి, ప్రజలు ఆడుకునేటువంటి, ప్రజలు మాట్లాడేటువంటి, ప్రజలలో ఉన్నటువంటి కష్టాల గురించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సహజ సంపద గురించి, గ్రామీణ వృత్తుల గురించి, గ్రామీణ ప్రజల యొక్క జీవన విధానం గురించి ఎంతో పరిశోధన చేసి వాటిని తన పాటల ద్వారా, తన కవితల ద్వారా బయటికి చెప్పడంతో ఈరోజు కోట్లాది మంది ప్రజలు ఈరోజు ఆయనకు అభిమానులుగా మారారు. అలాంటి వ్యక్తి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఒక అనాథగా వచ్చి ఈరోజు ఈ స్థాయిలో రావడం అనేటువంటిది ఆయన ఉన్నలో గొప్పతనము, ఆయన ఆలోచనలో ఉన్నటువంటి గొప్పతనము, ఆయన స్పందించిన తీరులో ఉన్నటువంటి గొప్పతనము. ఆయన ఏ పాట పాడినా కూడా మధ్యలో వదిలి లేచిపోయేవాళ్ళు కాదు. ఆయన ఏ పాట పాడినప్పుడు కూడా అయిపోయిందా, ఇంకో పాట పాడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన అందరిలో ఉండేది. అంత అద్భుతమైనటువంటి ఒక సహజ కవి. ప్రజల హృదయాలలో ప్రజల గుండె చప్పుడును ఎప్పటికప్పుడు తన పాట ద్వారా వినిపించేటువంటి వాడు. మన గుండెలో చప్పుడు లేకపోయినా కూడా ఆ యొక్క చప్పుడును క్రియేట్ చేసేటువంటి వాడు. ప్రజలను చైతన్యం చేసేవాడు. మనిషి యొక్క మనసుల్ని చైతన్యం చేసినటువంటి గొప్ప కళాకారుడు, గొప్ప కవి, గొప్ప గాయకుడు అందశ్రీ గారు.
అందశ్రీ భౌతికంగా మన మధ్య లేకుండా ఉండొచ్చు, ఆయన అందించినటువంటి ఎన్నో రచనలు పాటల ద్వారా ఇంకా మన దగ్గరే ఉన్నారు అని చెప్తున్నారు. కానీ వాళ్ళ కుటుంబానికి ఒక తీరని లోటు, మేమంతా కూడా అండగా ఉంటాము కుటుంబ సభ్యులకేనని చెప్పి మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నరసింహతో సుచిత, బిగ్ టీవీ.